హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఫోటోషాప్లోని బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం అండి. ఫోటోషాప్ సీసీ వెర్షన్స్లో చాలా మంచి ఫిల్టర్ అయితే ఇచ్చారనమాట. దానికోసం అది మీ అందరికీ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తాను అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఫొటోస్ తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వడం కోసం 85mm అలాగే 50mm అలాగే 1.8 ఎపెక్చర్ పెట్టి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అన్ని చేస్తుంటారు అనమాట. మనకి ఆ విధంగా కుదరినప్పుడు మామూలు లెన్స్తో మనం తీసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేసుకుని ఏ విధంగా హైలైట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఎటువంటి ఫొటోస్ అయినా సరే మనం ఈజీగా బ్యాక్గ్రౌండ్ అయితే మనం బ్లర్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఫిల్టర్లోని మనకి కెమెరా రా ఫిల్టర్స్ అని ఉంటాయి. మనం కెమెరా రా ఫిల్టర్స్ని మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా ఈ విధంగా పాపప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మీరు చూడండి, కిందకు వచ్చినట్టయితే ఈ కెమెరా రా ఫిల్టర్స్లో మనం కలర్ కరెక్షన్ కూడా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. మనం కెమెరాలో ఏమైనా అడ్జస్ట్ చేయడం మర్చిపోతే కనుక కలర్ టెంపరేచర్ అవనివ్వండి, అలాగే ఏదైనా సరే మనం ఇందులోని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అది దానికోసం మీకు సపరేట్గా ఒక వీడియో కూడా చెప్తాను. అయితే మనకి ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా బ్లర్ చేయాలో చెప్తాను కాబట్టి మనకి చూడండి, ఇక్కడ కిందకి ఇలా వచ్చినట్టయితే కనుక ఇక్కడ చూడండి లెన్స్ బ్లర్ అని ఉంది కదా. ఈ లెన్స్ బ్లర్ దగ్గర ఇక్కడ అప్లై అని ఉంది కదా, అప్లై దగ్గర టిక్ మార్క్ ఇస్తే సరిపోద్దండి. ఇక్కడ చూడండి ఇది లోడ్ అవుతుంది అనమాట. ఇది ఏఐ వర్క్ చేస్తుంది అనమాట. దీని మీద ఏఐ వర్క్ చేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్లర్ అంతా కూడా బ్లర్ అవుతుంది అనమాట. చూడండి, ఇది ఫిల్ అవుతుంది అనమాట. మనకి ఫిల్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి. అది డిటెక్ట్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. పర్సన్ వదిలేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ అది డిటెక్ట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అనేది మనకి బ్లర్నెస్ అయితే ఇస్తుంది అనమాట. కెమెరా రా ఫిల్టర్స్ ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయండి. కలర్ గ్రేడింగ్, అలాగే చూడండి రకరకాల ఎఫెక్ట్స్ కూడా ఇందులో మనకి ప్రీసెట్స్ అయితే ఉంటాయన్నమాట. అవి ఉపయోగించి కూడా మనం కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా మీకు సపరేట్గా ఒక వీడియోని చెప్తాను. ఈ వీడియోలో అయితే మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కోసం అయితే చెప్తాను అనమాట. ఒకసారి చూడండి, మీరు ఈ ఫోటో ఒకసారి నేను ఐబొమ్మ ఆఫ్ చేస్తున్నాను. ఇది ఒరిజినల్ ఫోటో, ఇది బ్లర్ అయిన ఫోటో అనమాట. చూసారా ఎంత డిఫరెన్స్ అయితే ఉందో. మనం ఈ విధంగా మన ఫొటోస్ అనేవి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫోటో 1.8 లెన్స్తో తీసామంటే ఎవరైనా సరే ఈజీగా నమ్మేస్తారండి. ఆ విధంగా అయితే మనకి ఫోటోషాప్లో ఈ కెమెరా టూల్లో లెన్స్ బ్లర్ అనేది ఆ విధంగా అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట. మనం చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. ఇంకా బ్లర్లోనే ఇంకా ఇందులో మోడ్స్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ఇందులో రకరకాల మోడ్స్ అయితే ఉన్నాయి. మనం ఈ మోడ్స్ ఉపయోగించి మనకి బ్లర్ ఎలా కావాలంటే అలాగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇందులో రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ మనం బ్లర్ అమౌంట్ కూడా అలాగే పెంచుకోవచ్చు. చూడండి, ఒకసారి నేను పెంచుతున్నాను, అలాగే తగ్గించుకోవచ్చు. మనకి ఎంతవరకు బ్లర్ కావాలంటే అంతవరకు పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఫోటోకి ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోద్ది అనమాట. మనం ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు, ఇలా మల్టీ బ్యాక్గ్రౌండ్లో తీసిన హెయిర్ కటింగ్ అవి మనకి ఈజీగా కటింగ్ అవుతులేదన్నా, మనకి దానికి వేరే ఆప్షన్ లేదా అని చెప్పి అంటారనమాట. ఈ విధంగా మనం బ్లర్ చేసుకొని దీన్ని సబ్జెక్ట్ సెలెక్షన్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా అయితే సెలెక్టింగ్ అవుతుందంటే ఒకసారి చేసి చూపిస్తాను అది కూడా మీకు. చూడండి, నేను సబ్జెక్ట్ సెలెక్షన్ చేశాను. నాకు పర్ఫెక్ట్గా అయితే సబ్జెక్టు మిగతా ఆబ్జెక్ట్స్ అన్నీ వదిలేసి ఓన్లీ సబ్జెక్ట్ మాత్రం నాకు ఇక్కడ సెలెక్టింగ్ అయితే అవ్వడం జరిగింది. లైట్గా లూజ్ హెయిర్ అనేది మిస్ అయింది. ఆ లూజ్ హెయిర్ అనేది మనకు కంపల్సరీ ఇలాంటి మల్టీ బ్యాక్గ్రౌండ్కి లూజ్ హెయిర్ అయితే పెట్టుకోవాలన్నమాట కంపల్సరీ. మనకి సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా సెలెక్షన్ అవ్వడం కోసం మల్టీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫొటోస్ మనకు సబ్జెక్ట్ సెలెక్షన్ అనేది పక్కన ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా సెలెక్టింగ్ అయిపోతుంటాయి. ఆ విధంగా మనకు అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఈ విధంగా బ్లర్ చేసుకుని మనం కటింగ్ వేసుకున్నట్టయితే బాగా ఇంకా ఈజీగా ఉంటుందని, మనకి కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలాగే సబ్జెక్ట్ సెలెక్షన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం అవేం వద్దు, నాకు ఫోటో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ నాకు బాగుంది కదా హైలైట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా కూడా మనం హైలైట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి అందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే అండి, మరి ఉంటాను. మరో కొత్త ట్రిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి.